యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్తలోని కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానములు తెలుసుకుందాం. 1. బాప్తిస్మమిచ్చు యోహాను ఏమని ప్రకటిస్తున్నారు? జవాబు: పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. 2. బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరకు బాప్తిస్మము పొందుటకు ఏ ప్రాంతముల వారు వచ్చుచున్నారు? జవాబు: యూదయ దేశస్థులను, యెరూషలేము వారు బాప్తిస్మము పొందుటకు యోహాను దగ్గరకు వచ్చుచుండెను. 3. బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఏ నదిలో బాప్తిస్మము ఇచ్చుతున్నారు? జవాబు: యోర్దాను నదిలో యోహాను గారు బాప్తిస్మమిచ్చుతున్నారు. 4. బాప్తిస్మమిచ్చు యోహాను ఏమి ధరించుకుంటాడు? యోహాను గారు ఒంటె రోమముల వస్త్రమును, మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునేవాడు. యోహాను గారి ఆహారం ఏమిటి? తేనె, మిడతలు యోహాను గారి ఆహారము. యోహాను గారు యేసుక్రీస్తుని గూర్చి ఏమని ప్రకటిస్తూ వచ్చాడు? జవాబు: నాకంటే శక్తిమంతుడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇచ్చునని యోహాను గారు ప్రకటించుచూ వచ్చెను. యేసుక్రీస్తు ఏ నదిలో బాప్తిస్మము పొందెను? యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందెను.